హాయ్, హలో, నమస్తే. నేను మీ శైలజ వచ్చేసాను కొత్త వీడియోతో. ఏంటంటే నేను ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాం అనుకున్నాను. అది మీతో చూపిద్దామని వచ్చేసాను. ఓకేనా, పదండి చూద్దాం. కిచెన్లోకి వెళ్దామా? ఇదిగోండి, అంతా రెడీ చేసేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్ని చూడండి. అంజీర్, అక్రోడ్, బాదాం, బ్లాక్ కిస్మిస్, ఇది క్యాషు, నేను అంటే చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది పిస్తా, ఇది కొన్ని బాదాం కట్ చేసుకున్నాను, కొన్ని ఇలా, కొన్ని గసగసాలు అంటారు కదండి అవి, అండ్ కొన్ని ఫ్లెక్స్ సీడ్స్, కొన్ని వచ్చేసి పంకిన్ సీడ్స్ అండ్ ఖజూర్. ఇదంతా లోపల సీడ్ తీసేసుకున్నాను. తీసుకున్నాక అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇదిగోండి, ఇలా కొంచెం ప్రతిదానికి ఒక 1 స్పూన్ ఆవు నెయ్యి వాడాను నేను. ఆవు నెయ్యి వేసుకుని మంచిగా దాన్ని మిక్స్ చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోండి. కాజు అయినా, కొంచెం బాదాం అయినా, కిష్మిష్ అయితే పాపప్ అవుతుంది కదా, ఇలా ఇలా అలా అయ్యే వరకు ఉంచుకోండి. అటు ఇటు నడుస్తూ చేస్తున్నా, ఎందుకంటే అన్నీ చూసుకోవాలి కదా. ఇదిగోండి, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. నేను ఫ్లెక్స్ సీడ్స్ వచ్చేసి మిక్సీ పట్టా, ఎందుకంటే అలానే వేయకుండా మిక్సీ పట్టేస్తే బాగుంటుంది. పౌడర్ చేసా. పౌడర్ చేసేసి అందులో మిక్స్ చేశాను అనమాట. గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇదిగో నెయ్యి వేస్తున్నాను. ప్రతి దానికి చెప్పాను కదా, 1 స్పూన్ నెయ్యి వాడాను. యాక్చువల్లీ రోజుకి ఒక లడ్డు తింటేనంట హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా పడదట. అందుకని నేను అట్లా చేస్తున్నా. నేను ముందు చేసిన, కానీ బెల్లం కూడా యాడ్ చేసిన. ఈసారి ఏమీ వద్దు, షుగర్ వద్దు, బెల్లం వద్దు అని, న్యాచురల్గా స్వీట్నెస్ ఉంటే బాగుంటుందని ఖజూర్ తీసుకున్నా. ఖజూర్ వచ్చేసి అది డేట్స్ అంటారు కదా, ఆ బాక్స్ ఒకటి వాడాను, మీకు చూపించాను చూడండి. ఒక ఫుల్ బాక్స్ వాడాను. అందులో సీడ్స్ తీసేసి దాన్ని నెయ్యి వేసుకొని అది కూడా చేస్తే మంచిగా బెల్లంలానే అవుతుందండి. చాలా బాగా అవుతుంది, సాఫ్ట్గా ఉంటుంది కదా అది. మొత్తం కొంచెం మ్యాష్ చేసేయాలి, చేస్తే మంచిగా మెత్తగా అవుతుంది. అది మెత్తగా అవ్వగానే తీసేసుకోవాలి. ఒక దాంట్లో ఒక పెద్ద జబ్బ లాంటిది తీసుకున్నాను నేను. గండ్లా వేసేసి మంచిగా చల్లారిపేసుకున్న. ఒక దాంతో ఒకటి నేను కాజు, బాదం, ఫ్లెక్స్ సీడ్స్, ఇదిగోండి ఇప్పుడు ఫ్లెక్స్ సీడ్స్ మిక్సీ పడుతున్నా. ఫ్లెక్స్ సీడ్స్, కొంచెం ఇలైచి, మళ్ళీ పిస్తా, అంజీర్, అక్రోట్, కిష్మిష్ బ్లాక్ ఎందుకు వాడినా అంటే, బ్లాక్ మామూలుగా సీడ్లెస్ అంట, అదే పెద్దగా ఉంటాయి కదా, అవి చిన్నగా చేసి ఇస్తారట. సరే ఈసారి వాడదామని, ఎప్పుడు గోల్డెన్ బ్రౌన్ ఉంటుంది కదండి, అవి వాడతాను కిస్మిస్. ఈసారి బ్లాక్ వాడా, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని. యాక్చువల్లీ మా పిల్లలు కిస్మిస్ తిన్నారు, తీసి పక్కన పెడతారు, కానీ ఈసారి తిన్నారు. ఒక్కొక్కటి ఇచ్చిన అవ్వంగానే తిన్నారు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే ప్రతి ఉండకి నెయ్యి పట్టుకొని, నెయ్యి కొంచెం అప్లై చేసుకొని, ఇదిగోండి ఇలా చేయాలి. అయిపోయింది. మ్యాష్ చేసేసాను, బయట పెట్టి ఫ్యాన్ ఆన్ చేసి వద్దామని. అయితే ఉండలు కట్టే ముందు కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని ఉండలు కడితే కూడా మంచిగా ఉంటుంది. ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా వస్తుంటుంది, బాగుంటుంది. నేను మామూలుగా కూడా నెయ్యి చెప్పినా కదా, అయినా కూడా ఆ లడ్డు కట్టేటప్పుడు అట్లా కూడా చేయండి, బాగుంటుంది. కానీ కొంచెం అంటే మరీ చల్లారొద్దు, కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చేయాలి కదా, ఒక్కటే ఏమంటారు టాస్క్.
ఎందుకంటే చెయ్యి వేడయింది నాకు, ఎర్రగా అయిపోయింది. కానీ అయినా చేయాలి కదా. ఇదంతా దీంట్లోకి పోర్ చేసేసుకొని మొత్తం కడాయిలో, నాన్ స్టిక్ కడాయి వాడినా ఎందుకంటే ఫాస్ట్గా అవుతుంది ఒకటి, మళ్ళీ ఏం అంటకుండా ఉంటుంది కదా, కొంచెం అటు ఇటు పోయినా మాడిపోతాయి. అందుకని నాన్ స్టిక్ వాడినా. ఒకటి ఇది కూడా ఫస్ట్ ఇలా చేశాను అనమాట. కొన్ని అవి మళ్ళీ ఇంక కొన్ని చేసిన, అన్న ఒకసారి అయితే అవ్వదని కొంచెంగా చేసిన అంతే. ఇదిగోండి ఈ బాక్స్ ఈజీగా దొరుకుతుంది ఈ మధ్య, మోర్లో ఎందులోనైనా దొరుకుతుంది. ఇదిగోండి అన్నీ మంచి ఫ్రై చేసుకున్న, పాప్ సీడ్స్ కూడా వేసుకున్న, చెప్పిన కదా గసగసాలు, అన్నిటినీ మిక్స్ చేసుకొని. ఇంకా ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ బోల్డ్ అని ఉన్నాయి, ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఐటమ్స్ వాడదామని కొన్ని ఐటమ్స్ వాడిన. బాదాం, కాజు, కిస్మిస్, పిస్తా, అక్రోట్, ఇంకేంటి పంప్కిన్ సీడ్స్, ఫ్లెక్స్ సీడ్స్, నెయ్యి, ఇలైచి, ఇంకేమైనా మిస్ అయిందా, అన్నీ అంతే. కాజు అన్నీ మిక్స్ చేసి లడ్డు, మంచి లడ్డు ఖజూర్తో పాటు, అంటే న్యాచురల్ స్వీట్ ఇచ్చిన లడ్డు. యాక్చువల్లీ నిజంగా మనము అంటే స్వీట్నెస్ తినాలని మనం వేసుకుంటామే కానీ, లేదంటే న్యాచురల్గానే చాలా దాంట్లో నుంచి తీసే సోర్సెస్ ఉంది, కానీ మనకు తెలియదు అంతే. ఇప్పుడు జర తెలివి వాడుతున్నాం, ఎందుకంటే హెల్త్లు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి అట్లా వాడితేనే మంచిది. నేనైతే ఈ లడ్డూకి ఫుల్ ఫ్యాన్ అయిపోయినా, ఎందుకంటే చాలా బాగా వచ్చింది. ఒకటి మా పిల్లలకి నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు అన్నీ ఇష్టపడి తింటారు. నేను ఏది చేసినా తిన్నారండి పాపం చెప్పాలంటే. నేను ఏది చేసినా నచ్చి హ్యాపీగా మమ్మీ బాగుంది అని కాంప్లిమెంట్ కూడా ఇస్తారు. అట్లా మా పిల్లలు. ఇది ఫాస్ట్గా అందులో వేసేసుకొని ఉండలు కట్టడమేనండి. ఇదంతా అవ్వడానికి, అన్నీ వేయించుకొని అంతా అవ్వడానికి మీకు టైం చెప్పనా? టైం వచ్చేసి 1:30కి అట్లా 1 o'clock మొదలుపెట్టిన. కరెక్ట్ 1 o'clock మా వాడు చైతుగాడు వచ్చి లంచ్ చేయడానికి వచ్చిండు, అప్పుడు మొదలుపెట్టిన వేయించడం. అప్పుడు మొదలు పెడితే 3 అయిందండి, 2 hours. ఇంకా ఫాస్ట్గా చేస్తాను నేను, అంటే మెల్లగా చాలా స్పీడ్గా చేస్తేనే ఆ టైం అయింది. 2 గంటలు పట్టింది. పర్లేదు, 2 గంటల కష్టానికి మస్తు లడ్డూలు వచ్చినాయండి. మనం బయట కొనుక్కుంటే అంటే రేటు ఎక్కువ అవుతుంది, పని తగ్గుతుందేమో కానీ ఎక్కువ రోజులు పెడితే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి. ఫ్రెష్ ఉన్నప్పుడు బాగుంటుంది, అట్లా నాకు బాగా అనిపిస్తుంది. డ్రై ఫ్రూట్ లడ్డు గురించి మాత్రం చెప్తున్నా, అన్నిటి గురించి కాదు. తర్వాత నాకు ఎందుకో తినబుద్ధి కాదు. ఇవి మాత్రం ఎన్ని రోజులు పెట్టినా డబ్బాలో ఎత్తి పెట్టుకున్నా మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా తినాలనిపించినప్పుడు తింటా. కాకపోతే రోజు ఒకటి తిందామని ఫిక్స్ అయినా, ఎందుకంటే చెప్పా కదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానికి మనం న్యాచురల్గానే సొల్యూషన్ ఇవ్వాలి అంతే. హాస్పిటల్లోకి ఊరికే పోవద్దు అని. ఎందుకంటే నాకు గోళీలు అంటే అస్సలు నచ్చదు. చిన్నప్పటి నుంచి నాకు గోళీలు అంటే అస్సలు నచ్చదు. ఒక గోళీ వేసుకోవాలంటే మా అమ్మని 10 గల్లీలు తిప్పేదాన్ని. అంటే నేను ఉరికేదాన్ని, మా అమ్మ నా వెనుకలు ఉరికొచ్చేది. ఇంజెక్షన్కి కూడా అట్లనే చేసిన, కానీ ఇప్పుడు ఇంజెక్షన్ బెటర్ అనిపిస్తుంది గోళీ కన్నా. అప్పుడే అయిపోతుంది కదా, గోళీలా వారాలు 15 రోజులు, నెల అట్లా ఇస్తారు మెడికేషన్. నేను వాళ్ళని రాంగ్ అనట్లేదు, నాకు ఇష్టం ఉండదు గోళీలు. అందుకని గోళీలు లేకుండా ఉండాలంటే రోజుక లడ్డు తినాలంట. అందుకనే తినడం కోసం చేసుకుంటున్నా నేను, అందరం తినడానికి, మా ఫ్యామిలీ అంతా. ఇది ఉండలు కట్టడం స్టార్ట్ చేసేసిన. వేడిగా ఉంది, ఊదుకుంటూ జర మెల్లమెల్లగా కట్టుకోండి. నేను కొంచెం చిన్న సైజే కడుతున్నాండి, మరీ ఎక్కువ కూడా తినొద్దు అనమాట, వాతం అంటారు. అందుకనే మినిమం సైజ్ బుడ్డగా చేస్తున్నా, చూపిస్తాను మీకు లాస్ట్లో. అది ఒకటి తిన్నామంటే చాలు, రోజుకొకటి, పొద్దునైనా సాయంత్రం అయినా ఏదో ఒక టైంలో కుదిరినప్పుడు ఒకటి తింటే చాలు.
లడ్డు అయిపోయిందండి. మీకు లడ్డు ఫోటో చూడండి. యమ్మీ యమ్మీ లడ్డు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్